విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి భవనాల శంకుస్థాపన జరిగిన వెంటనే జోనల్ కార్యకలాపాలు ప్రారంభించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. తక్షణమే దక్షిణ కోస్తా జీఎంను నియమించాలన్నారు. వాల్టేడ్ డివిజన్ అప్గ్రేడ్ అవ్వాలి, ఇది ఇక్కడ మాకు రిక్రూట్మెంట్ సెల్ రావాలి, జోన్ రావాలి, రైల్వే బోర్డు రావాలి అని ఎన్నో పోరాటాలు చేస్తున్న ఫలితంగా ఫౌండేషన్ స్టోన్ స్టేజ్కి రావడం చాలా అభినందనీయం. సో ఇది త్వరితగతిన ఈ యొక్క బిల్డింగ్ ని రూపకాంతరం చెందేలాగా మనం ప్రయత్నం చేసి ఈ యొక్క కార్యకలాపాలు కూడా త్వరగా ప్రారంభించాలి. ఎందుకంటే నిన్న ప్రారంభమైనటువంటి ఒక డిఆర్ఎం రాయగడ డివిజన్ తాలూకా పునాది శంకుస్థాపన రాయి పడిన వెంటనే కొత్తగా డిఆర్ఎం రాయగడని పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మరుసటి రోజులే జరిగింది. అంటే ఎంత ఉత్సాహవంతంగా ఆ యొక్క రైల్వే యాజమాన్యం వర్క్ చేస్తుందనేది మనకు అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే సౌత్ కోస్ట్ రైల్వే సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ మరియు ఇతర కార్యకలాపాలు కూడా వెంటనే ప్రారంభమయ్యేలాగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకమైన స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ను కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తే చాలా మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ప్రభుత్వం దానిపైన కూడా దృష్టి సారించాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.